వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం కార్యకలాపాలు అంటే పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు అవ్వచ్చు, లేకపోతే ఆయన యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అవ్వచ్చు, వాటన్నిటినీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కానీ, లేకపోతే ఆయన నివాసమైనటువంటి తాడేపల్లిగూడెం నుంచి కానీ, లేకపోతే బెంగళూరులో, ముఖ్యంగా బెంగళూరులో అయితే మాత్రం ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఓటమి చెందిన తర్వాత, ఘోర పరాభవం చెందిన తర్వాత ఇక ఇక్కడ అంత అంటే ఈ అనువుగా లేదు వాతావరణం. సిఐడి అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా నిఘా పెడుతున్నారు కాబట్టి ఇక్కడ కాదు మనం వ్యవహరించాల్సిందని చెప్పేసి హైదరాబాద్లో అయితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అక్కడ కూడా అనుకూలించే అవకాశాలు లేదు. ఏ క్షణానైనా సరే ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, లేకపోతే తదితర అంటే సాంకేతిక కారణాలు. గతంలో అయితే మాత్రం బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక టాక్ ఏంటంటే ట్యాపింగ్, ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి కూడా ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏదైనా ధర్నా చేయాలి అనుకునే ముందుగానే పోలీసులు వెళ్ళి అక్కడికి ఉండేవాళ్ళు. అసలు మేము చెప్పలేదు కదా బయటకు అని చెప్పేసి విధంగా ఉండేదన్నమాట. అంటే టీడీపీ నాయకులు పరిస్థితి. మిగిలినటువంటి నాయకులు కూడా, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారనగానే అక్కడ పోలీసులు వచ్చి ఉండేవాళ్ళు అన్నమాట. అంత పకడ్బందీగా వ్యవహరించారు. ఇక్కడ తెలంగాణలో కూడా అంతే. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే ట్యాపింగ్ వెనక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తే పరిస్థితి ఏంటి, నా యొక్క సీక్రెట్లు మొత్తం తెలిసిపోతాయి. కాబట్టి ఇక్కడ కాదు మనం వ్యవహరించేది, హైదరాబాద్లో కూడా కాదు. కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఆయన టీడీపీలో పనిచేశారు కాబట్టి ఇచ్చిపుచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో హైదరాబాదు కాకుండా అటు తాడేపల్లిగూడెం కాకుండా డైరెక్ట్గా బెంగళూరులో కార్యకలాపాలు చేస్తున్నారు. ఎందుకు అంటే ఇది పరిస్థితి. ఇక్కడ సిఐడి అధికారి కావచ్చు, అక్కడ వేరే ప్రభుత్వం ఉంది కాబట్టి కర్ణాటకలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగానే జగన్మోహన్ రెడ్డి ఆయన ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు, లేకపోతే వ్యాపార కార్యకలాపాలు అవ్వచ్చు, అన్నీ కూడా బెంగళూరు నుండే నడిపేవాళ్ళు అనేది నాకు తెలిసినటువంటి నగ్న సత్యం. ఆ ఇలహంక ప్యాలెస్ నుంచే ఆయన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇక ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ అధికారులు, గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వాసుదేవరెడ్డి ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా వ్యవహరించారు. ఆయన దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అయితే మాత్రం ఫైబర్ గ్రిడ్లో అయితే మాత్రం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య ఆయన తప్పించడం జరిగింది. అలాగే వెంకటరెడ్డి, ఈయన మైనింగ్లో చాలా అవకతవకలు జరిగారు. ఆయన కూడా పోలీసులు, అంటే ఆయన ఇంకా దొరకలేదు, పోలీసులు అదుపులోకి తీసుకున్నాడంటే రాష్ట్రం నుంచి వెళ్ళిపోయాడన్న, రాష్ట్ర పరిధిలో లేడు. మరి ఎక్కడ తలదాచుకున్నా నాకు తెలిసి బెంగళూరు సరౌండింగ్లోనే ఉండొచ్చు. ఇక వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేశారు ఆయన. వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ మీద వచ్చారు ఒక్కొక్క శాఖలో. అంటే ఒకే సామాజిక వర్గానికి చెంది జగన్మోహన్ రెడ్డి అనుయాయులు, ముఖ్యంగా అవినాష్ రెడ్డికి అత్యంత కడప ఎంపీ అత్యంత దగ్గర బంధువు, ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బంధువు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి అన్నమాట. ఇక అక్కడ ఆ శాఖలో అక్కడ కీలకమైనటువంటి పదవుల్లో ఉంచడం, వాళ్ళ యొక్క కార్యకలాపాలు కొనసాగించడం జరిగినటువంటి ఈయన వాసుదేవరెడ్డి అయితే మాత్రం రైల్వే శాఖలో ట్రాఫిక్ విభాగంలో పనిచేసి ఈయనతో పాటు ఇంకా 2-3 తీసుకొచ్చారు. రమేష్, కరీము, అలాగే సురేష్ రెడ్డి, ఇట్లా 3 తీసుకొచ్చుకొని ఆయన కింద ఉంచుకొని కార్యకలాపాలు కొనసాగించండి. ఎంత మొత్తంలో ఒక పక్క టెండర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా కాంట్రాక్టులు అవ్వచ్చు, ఎంత తీసుకోవాలా, జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇవ్వాలి, ఈ వీళ్ళందరూ కూడా అంటే దొరికారు. కాబట్టి వెంకటరెడ్డి అయితే ఇంకా దొరకలేదు సిఐడికి. వీళ్ళందరూ కూడా నిఘా పెట్టారు, ఎక్కడ ఏం చేశారు, ఎన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టారనే విధంగా ఇప్పుడైతే మాత్రం సిఐడి విభాగం వ్యవహరిస్తుంది. ఈ కోవలోనే వాసుదేవరెడ్డిని అవ్వచ్చు, లేకపోతే మధుసూదన్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న సిఐడి ప్రశ్నిస్తుంది, వదిలిపెడుతుంది. మరోపక్క ఎప్పుడు పిలిస్తే అప్పుడు మాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ కోవలోనే కొంత కీలక సమాచారం అయితే సిఐడికి ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. మరి వెంకటరెడ్డి, ఇంకో శాఖ ఉంది ఐఎన్పిఆర్ శాఖలో విజయ్ కుమార్ రెడ్డి, ఆయన కూడా డిప్యుటేషన్ మీద వచ్చారు. దాదాపు జగన్మోహన్ రెడ్డికి అప్పటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఐఎన్పిఆర్ కమిషనర్గా వ్యవహరించినటువంటి విజయ్ కుమార్ రెడ్డి
దాదాపు 400 కోట్ల రూపాయలు. 400 కోట్ల రూపాయలు ఆయన సొంత మీడియాకే ప్రకటనలు ఇచ్చే విధంగా ఈ 5 సంవత్సరాల్లో చక్కబెట్టాడనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై కూడా చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఉపక్రమిస్తుంది. ఇట్లా ఒక్కొక్క శాఖలో ఒక్కొక్క ఎండీ స్థాయి, కమిషనర్ స్థాయి ఈ విధంగా ఉంచుకొని అప్పటి వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి కార్యకలాపాలపై, కుంభకోణాలపై ఇప్పుడు ప్రభుత్వం అయితే మాత్రం దృష్టి చేసింది. ఇవన్నీ కూడా ఏపీలో ఉంటే దొరికిపోతాం, ఓ పక్క హైదరాబాద్లో ఉంటే దొరికిపోతాం తెలంగాణలో. కాబట్టి బెంగళూరు కేంద్రంగా ఒకవేళ ఈ కేసుల్లో ఏదన్నా ఉంటే మనం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని అక్కడ మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మరొక వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవడం 5 సంవత్సరాల దాకా ఏమీ ఉండదు కాబట్టి ఏ విధంగా నడపాలి, సొంత సామ్రాజ్యాన్ని ఏ విధంగా నడుపుకోవాలి, ఆ పార్టీకి ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఇవన్నీ కూడా చర్చించడానికి బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఇట్లాంటి కమిషనర్ స్థాయి ఎండీగా చేసినటువంటి వాళ్ళు, కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు, లేకపోతే కుంభకోణాల్లో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు, అప్పుడే ప్రభుత్వానికి వత్తాసు పలికినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఇలహంక ప్యాలెస్ దగ్గర ఒక హోటల్, స్టార్ హోటల్లో వీళ్ళందరూ కూడా ఉంచి పాత నెంబర్లను తీసేసి కొత్త సిమ్ కార్డులు అనమాట వీళ్ళకిచ్చి ఆ సిమ్ కార్డులతోటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరి మొత్తానికి సిఐడి విభాగం అవ్వచ్చు, లేకపోతే ఈ కేసులు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద దాదాపు 18 కేసులు ఉన్నాయి. సిఐడి అవ్వచ్చు, లేకపోతే సిబిఐ కేసులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ శాఖలో ఒక్కొక్క శాఖలో వీళ్ళు చెప్పేదన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే మేము నడిపాము వ్యవహారం, మాకు ఏ పాపం తెలియదు, మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఆదేశిస్తేనే మేము చేసామనే విధంగానే చెప్తారు వీళ్ళందరూ. అంటే ఎవరు కూడా గొంతు మీద తెచ్చుకోరు కదా. కాబట్టి వీళ్ళు చెప్పేటువంటి వ్యవహారాలన్నిటికి కలిపి మరొక 12 కేసులు, మరొక 20 కేసులు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి సిఐడి. మరి సిఐడి భరించగలిగితే సిఐడి వ్యవహరిస్తుంది, లేకపోతే సిబిఐకి అప్పచెప్తుంది. ఈ వ్యవహారాలు ఇన్ని వందల కోట్ల రూపాయలు, లిక్కర్ స్కామ్లోని దాదాపు 40,000 కోట్ల రూపాయలు, అలాగే ఐఎన్పిఆర్లో 400 కోట్ల రూపాయలు, ఇక మైనింగ్ శాఖలో అయితే మాత్రం చెప్పే పరిస్థితి లేదు. ఈ విధంగా 1000 కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైనటువంటి నేపథ్యంలో అవినీతి అక్రమాలపై అయితే మాత్రం నిగ్గు తేల్చడానికి ఏపీ ప్రభుత్వం కీలకంగా ఉన్న నేపథ్యంలో మకాం మాత్రం బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. మరి సిఐడి అవ్వచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ విభాగం అవ్వచ్చు, మరి ఏ విధంగా ఎప్పుడు అరెస్టులు జరుగుతాయో మనం చెప్పలేం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తుగానే సిద్ధమై న్యాయవాదులు అవ్వచ్చు, లాయర్లు అవ్వచ్చు, తన వ్యక్తిగత వివరాలతో కూడినటువంటి ఏవైతే సమాచారం ఉందో వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఏ క్షణానైనా సరే ఏపీ ప్రభుత్వం తీసుకునేటటువంటి చర్యలకి అది లీగల్ కావచ్చు, ఏ విధంగా అయినా అవచ్చు, మనం కూడా సిద్ధం అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బెంగళూరు ఇలహంక ప్యాలెస్ వేదికగా ఆయన అయితే మాత్రం కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు ఈ కోవలోనే ఇప్పుడు ఏపీ నుంచి దాదాపు 6 పర్యాయాలు ఆయన బెంగళూరుకి వెళ్ళటం జరిగింది. అక్కడే ఎవరిని కలవాలో వాళ్ళనే కలవటం, మరోపక్క ముందుగానే అపాయింట్మెంట్ ఇచ్చి ఆ టయానికి వస్తున్నాను, అక్కడ మనం మీట్ అవుదాం అనే విధంగా సమాచారం అందుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏపీ తెలంగాణ కన్నా కూడా కొంచెం సిఐడి విభాగం బెంగళూరు వెళ్ళాలంటే కొంచెం కష్టం కాబట్టి అక్కడే మనకు సేఫ్ అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బెంగళూరులో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేస్తారో, ముందు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటూ పార్టీ పరంగా ఏ విధంగా ముందుకు పోతారనేది మనం వేచి చూడాలి.